పండుగల సమయంలోనో కాస్త అజీర్తిగా ఉంటేనో డైటింగ్లో భాగంగానో లేదంటే బరువు తగ్గడానికో మనలో చాలామంది తరచుగా ఉపవాసం చేస్తుంటారు. నిజానికి ఈ మధ్యకాలంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే నామమాత్రపు ఉపవాసం అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే అందరూ ఇలాంటి ఉపవాసాలు చేయకూడదని, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు అసలు ఉపవాసమే చేయకపోవడం ఉత్తమమని వైద్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఏంటి ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, దీన్ని ఎవరు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనగానే అందరూ కొన్ని గంటలు తినేసి మిగతా టైంలో ఫాస్టింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది డిఫరెంట్ ఫామ్స్లో ఉంటుంది. లైక్ 16:8, 16:8 అని అంటుంటారు, ఆర్ 10:14 అని అంటుంటారు, ఆర్ ఎల్స్ 2:4 ఆర్ 2:5 అని కూడా అంటుంటారు. ఎలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్స్ ఉంటాయి. బట్ ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో మనము ఫాస్టింగ్ స్టేజ్లో కాకుండా ఫుడ్ ఈటింగ్ చేస్తుంటామో, తింటుంటామో, అప్పుడు కూడా మనము సరైన ఫుడ్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఫాస్టింగ్ చేసుకుంటూ మళ్ళీ అన్ని జంక్ ఫుడ్ కానివ్వండి, ఎక్కువ ఫ్యాట్ గల ఫుడ్ కానివ్వండి, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్న ఫుడ్ కానివ్వండి, అలాంటివి ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఎండ్ ఆఫ్ ద డే అది మన బాడీకి అందుతుంది. కాబట్టి ఫ్యాట్, షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈవెన్ ఫాస్టింగ్ చేసినా కానీ దానివల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉండదు. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానివ్వండి, ఆర్ సర్కాడియన్ ఫాస్టింగ్ కానివ్వండి, ఎలాంటి ఫాస్టింగ్ ఆర్ నార్మల్ ఫుడ్ తీసుకున్నా కానీ మనము కరెక్ట్ హెల్దీ ఫుడ్ ఆప్షన్స్ని ఎప్పుడు కూడా చూస్ చేసుకుంటూ ఉండాలి. అండ్ పోర్షన్ కంట్రోల్ అనేది చేస్తూ ఉండాలి. సో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైం దాని నెగటివ్ ఎఫెక్ట్స్ మన బాడీ పైన పడకుండా ఉండాలి అంటే ప్రాపర్గా బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్, అంటే అన్ని వైటమిన్, మినరల్స్, ప్రోటీన్స్, కాల్షియం, అన్ని న్యూట్రియంట్స్ మన బాడీకి ఎంతైతే అవసరం ఉంటాయో అంతా మనము రెగ్యులర్ బేసిస్లో ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే దానివల్ల ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎలాంటివి